ఎక్కడా కూడా విడిపించలేనటువంటి ప్రేతాత్మల్ని కూడా తరిమి కొట్టేటటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి అమ్మవారు చోటా నిక్కర్ అమ్మవారు. ఆ అమ్మవారి కథ, అసలు అక్కడ అమ్మవారు ఎలా వెలిశారు, అక్కడికి ఎలా చేరుకోవాలి, దుష్టశక్తుల్ని పోగొట్టడానికి అక్కడ చేసేటటువంటి పూజలేంటి, దానికి ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి అని అన్ని విషయాలను ఈరోజు ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయహాసం. ప్రపంచంలో ఎటువంటి దుష్టాత్మనైనా ప్రేతాత్మనైనా తరిమి కొట్టేటటువంటి అత్యద్భుతమైనటువంటి శక్తి కల అమ్మవారు ఇక్కడున్నటువంటి అమ్మవారు. సాధారణంగా ఒక్క దేవతా రూపము ఉండడమే కష్టం. అటువంటిది సరస్వతి, లక్ష్మి, భద్రకాళి ముగ్గురు కలగలిపి మనకు సర్వదా రక్షణిచ్చేటటువంటి ఆలయమే ఈ చోటా నిక్కర్ ఆలయం. చోటా నిక్కర్ భగవతి ఆలయము కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లాలో కొచ్చి నగరానికి దక్షిణం సైడ్ ఉన్నటువంటి చోటా నిక్కర్ లో ఉంది. ఈ అమ్మవారిని మేల్కావు భగవతి అని కూడా అంటారు. ఈ క్షేత్రము వెనక అనేక కథలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా 3 కథలు చెప్పుకుంటారు. మొదటి కథని ఇప్పుడు మనం చెప్పుకుందాం. కేరళలో పూర్వకాలంలో కన్నన్ అనేటటువంటి ఒక మాంత్రికుడు కాళీ పూజ చేసేవాడు. అతనికి నా అని చెప్పుకోవడానికి కేవలం అతని కూతురు మాత్రమే ఉండేది. ఆ అమ్మాయిని ఆలనా పాలన చూసుకుంటూ ప్రతి శుక్రవారం కూడా కాళికామాతకు ఆవుని బలిచ్చేవాడు. ప్రతి శుక్రవారం ఆవుని బలివ్వడానికి ఎక్కడెక్కడి నుంచో ఆవుల్ని దొంగిలించి వెతుక్కొచ్చి లాక్కొచ్చి ఏదో ఒక రకంగా శుక్రవారం అయితే అమ్మవారికైతే ఖచ్చితంగా ఆవుని బలి ఇచ్చేవాడు. కొన్ని సందర్భాల్లో ఆవుని కనిపించని సమయంలో వాటి యొక్క లేగదుడల్ని కూడా తీసుకొచ్చి బలి ఇచ్చేవాడు. ఆ విధంగా చేస్తూ ఒకరోజు అతను చాలా తిరిగాడు. కానీ ఎక్కడా కూడా ఆవు దొరకలేదు, లేగదుడలు దొరకలేదు. ఏం చేయాలో అర్థం కాక అడవంతా గాలించడం మొదలుపెట్టాడు. అతను నివాసం ఉంటున్నటువంటి కీకారణ్యంలో ఒక్కచోట ఒక లేగదూడ కనిపించింది. ఇదేంటి, తల్లి లేని లేగదూడ ఇక్కడ ఉంది అని కొద్దిగా సంశయించిన దాన్ని బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్లాడు. తీరా బలి ఇవ్వడానికి దానిని సిద్ధం చేసే సమయంలో అతని కుమార్తె దానిని చూసి ఇష్టపడి, నాకు అది చాలా ఇష్టమైంది కాబట్టి నాకు ఇచ్చేసేయి అని చెప్పి బతిమలాడుకుంది. దాంతో కూతురు మాట కాదనలేక ఆ లేగదూడని ఆ అమ్మాయికి ఇచ్చేశాడు. ఆ అమ్మాయి కూడా ఆ లేగదూడని చాలా జాగ్రత్తగా మంచిగా చూసుకుంటూ ఉండేదన్నమాట. ఈ కన్నన్ వేట వృత్తిగా జీవించేవాడు. సో ఒకరోజు ఈ కన్నన్ వేట కోసం బయటికి వెళ్లినప్పుడు ఆ అమ్మాయిని పాము కాటు వేసింది. అతను వచ్చే లోపల ఆ అమ్మాయి తుది శ్వాస విడిచేసింది. ఇంటికి కుందేలు మాంసం వండి కుమార్తెకు పెడదాము అన్న ఆశతో కుందేల్ని పట్టుకొచ్చినటువంటి ఆ కన్నన్ చనిపోయి పడి ఉన్నటువంటి తన కుమార్తెని చూసి చాలా దుఃఖించాడు, రోధించాడు. అదేంటి ఈ పాపను ఇలా చేశావు స్వామి, తల్లి నేను ఎప్పుడూ నీకు ప్రతి శుక్రవారం కూడా నీకు బలి ఇస్తూనే ఉన్నాను కదా, అయినా కూడా నాకెందుకు ఇంత దుఃఖాన్ని కలగజేశావు అని చెప్పి రోధించాడు. అప్పుడు ఆ దారిలో పోయేటటువంటి ఒక సన్యాసి ఆయనకు పిలిచి, నీవు చేసిన పాపాల వల్లనే నీకు ఇలాంటి పరిస్థితి దాపురించింది. నీవు అనేక గోవులని బలి ఇవ్వడము. గోవు అన్నది హైందవ ధర్మంలో అన్ని దేవతామూర్తులను కలిగి ఉన్నటువంటి గొప్ప దేవత. అటువంటి దేవతని నువ్వు ప్రతి శుక్రవారము కూడా బలి ఇచ్చి అమ్మవారి సంతోషం కోసం బలి ఇస్తున్నాను అనుకున్నావు, కానీ నీవు చేస్తున్నటువంటి పాపాన్ని నువ్వు గుర్తించలేకపోయినావు. ఎంతో మంది తల్లి బిడ్డలను అంటే గోవుల్ని లేగదుడల్ని విడదీసినటువంటి పాపం నీకు చుట్టుకోవడం వల్లనే ఈ రోజు నీ కుమార్తె నీకు దూరం అయ్యింది. కాబట్టి ఇప్పటికైనా పశ్చాత్తాపం పొంది ఆ దేవిని మనస్ఫూర్తిగా కోరుకుని ప్రాయశ్చిత్తం చేసుకో అని చెప్పాడు. సరే, ఇక చేసేది ఏముంది అని ఆ అమ్మాయి యొక్క అంత్యక్రియలు చేద్దాము, ఆ అమ్మాయికి దహన సంస్కారాలు చేద్దాము అని వెళ్లి కట్టెలన్నీ తీసుకొని వచ్చి చూస్తే అక్కడ ఆ అమ్మాయి శవం ఉండదు, మాయమైపోయింటది. అయ్యో, కనీసం శవం కూడా లేకుండా పోయిందే అని బాధపడుతూ ఉంటే, ఇదంతా దైవమాయ, నీవు ఏమి చేయలేవు, నీ పాపము ఇంకా నిష్కృతి కాలేదు కాబట్టి నీ కూతురు యొక్క పార్థివ దేహం కూడా నీకు దొరకకుండా మాయమైపోయింది అని చెప్పాడు. అంతలో ఆ అమ్మాయి ఎంతో ఇష్టంగా పెంచుకున్నటువంటి లేగదూడ ఒక్కసారిగా మాయమైపోయి బండరాయిగా దర్శనమిచ్చింది. దాని పక్కనే ఇంకొక బండరాయి కూడా ప్రత్యక్షమైంది. అసలు అతనికి అర్థం కాలేదు, ఉన్నట్టుండి బండరాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏం జరుగుతుంది అని. అప్పుడు అశరీరవాణి ఇలా పలికింది, వీరు లక్ష్మీనారాయణులు. ఈ ప్రదేశంలో లక్ష్మీనారాయణులు వెలిసి ఇక్కడ ఉన్నటువంటి యక్షి మరియు ఇతర భూత ప్రేతాలను పారద్రోలి ప్రజలకు సుఖ సౌఖ్యాలను ఇవ్వాలని నిశ్చయించుకున్నారు. అందువల్లనే ఆ లేగదూడ రూపంలో నీ ఇంటికి చేరుకొని నీ కుమార్తెతో సపర్యలు చేయించుకొని ఆమెకు మోక్షాన్ని కలిగించారు. ఇటువంటి ప్రదేశంలో స్వామి మరియు అమ్మవారు వెలవడానికి కారణమైనటువంటి నీకు
కూడా మోక్షాన్ని ప్రసాదించడానికే ఇక్కడ వెలిశారు. ఇక్కడ నీవు ప్రతిరోజు అమ్మవారిని అదే విధంగా విష్ణుమూర్తిని మనస్ఫూర్తిగా కొలుచుకుంటే నీ యొక్క పాపాలన్నీ పరిహారం అవుతాయి అని అశరీరవాణి పలికింది. అప్పటి నుంచి కన్నన్ ఎంతో భక్తిగా ఆ 2 విగ్రహాలను కొలుచుకునేవాడు. తర్వాత కొన్ని రోజులకు అక్కడ ఉన్నటువంటి యక్షీలు అదే విధంగా భూత ప్రేతాలు అన్ని కూడా లక్ష్మీనారాయణుల శక్తి చేత అవన్నీ కూడా భయపడి దూరంగా పారిపోయాయి. తర్వాత కొన్ని రోజులకు కర్ణన్ మరణించడంతో అక్కడ పూజాధికాలు చేసేటటువంటి వారు కరువయ్యారు. క్రమేణా లక్ష్మీనారాయణుల విగ్రహాలు కప్పివేయబడ్డాయి. మళ్లీ నెమ్మదిగా యక్షీలు భూత ప్రేతాలు ఆ ప్రదేశాల్ని ఆక్రమించుకున్నాయి. ఒకరోజు గడ్డి కోసుకోవడానికి వచ్చినటువంటి ఒక పల్లెటూరు అమ్మాయి గడ్డి కోసేటటువంటి కత్తిని సానబెట్టుకోవడానికి ఒక రాయి మీద కొద్దిగా దానిని సానబెట్టుకోవడం ప్రారంభించింది. అప్పుడు ఆ కత్తి అంచు తగిలి ఆ రాయి నుంచి రక్తం కారడం ప్రారంభమైంది. ఒక్కసారిగా భయానికి గురైపోయి పరిగెత్తిపోయి ఊరి వాళ్ళందరికీ చెప్పింది ఈ విషయాన్ని. చెప్పేటప్పటికీ అందరూ కూడా కట్టెలు బరిసెలు అన్ని పట్టుకొని ఇదేదో భూతప్రేత పిశాచాల పని అని చెప్పేసి అందరూ కూడా వచ్చి చూసేటప్పటికి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి మంచి గాలి, ఆహ్లాదకరమైన వాతావరణము అది ఎలాంటి చెడు శక్తుల యొక్క ప్రభావం కాదు, ఇదేదో దైవికమైన శక్తి అని చెప్పి గుళ్ళో దైవ ప్రశ్నం వేశారు. కేరళలో ఏదైనా విషయాన్ని తెలుసుకోవడానికి ఈ దైవ ప్రశ్నం అనేటటువంటి శాస్త్రాన్ని నమ్ముతారు. ఆ విధంగా దైవ ప్రశ్నం వేసి చూసినట్టయితే అప్పుడు వాళ్లకు ఇవి దైవికమైనటువంటి విగ్రహాలు అని, లక్ష్మీనారాయణులు ఇక్కడ వెలిశారు అని తెలిసింది. అప్పటి నుంచి మళ్లీ అక్కడ ఆలయాన్ని పునర్నిర్మింపజేసి వాళ్ళు పూజలు చేయడం మొదలు పెట్టారు. ఇది మొదటి కథ. ఈ లక్ష్మీనారాయణుల విగ్రహాల్లోనికి సరస్వతి మరియు భద్రకాళి అమ్మవార్లు ఎలా వచ్చారో ఇప్పుడు చూద్దాం. ఇక రెండవ కథ ఇప్పుడు చెప్పుకుందాం. ఆదిశంకరాచార్యులు కేరళలో అన్ని దేవాలయాలను దర్శిస్తూ తిరిగేటప్పుడు అక్కడ అనేక అనాచారాలు జరుగుతున్నట్టు గుర్తించాడు. ఇంత అనాగరికంగా కేరళ ఉండడానికి కారణము అక్కడ సరస్వతీదేవి ఉండకపోవడమే. వీరికి జ్ఞానం లేదు, మూర్ఖత్వం ఎక్కువగా ఉంది అన్న ఉద్దేశంతో కాశ్మీర్ కు వెళ్లి సరస్వతీదేవి గురించి తపస్సు చేశాడు. సరస్వతీదేవి ఆయన భక్తికి, ఆయన చేసినటువంటి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైంది. అప్పుడు శంకరాచార్యులు అమ్మవారిని కేరళకు వచ్చి చొట్టానిక్కర్ అనేటటువంటి ప్రాంతంలో కొలువై ప్రజలకు జ్ఞానాన్ని ఇవ్వవలసిందిగా కోరుకున్నాడు. అమ్మవారు అందుకు ఒప్పుకున్నారు. కానీ ఒక షరతు విధించారు. నేను నీ వెనకే వస్తాను, ఎప్పుడైతే నువ్వు వెనక్కి తిరిగి చూస్తావో అప్పుడు నేను అక్కడే నిలబడిపోతాను, ముందుకు కదలను అని చెప్పారు. ఈ షరతుకు నీకు ఒప్పందమైతే నేను నీతో పాటు కేరళకు వచ్చి నువ్వు చెప్పిన చోట కొలువు తీరుతాను అని చెప్పి అమ్మవారు చెప్పారు. సరే అని అందుకు ఒప్పుకున్నటువంటి శంకరాచార్యులు ముందు నడవడం ప్రారంభించారు, వెనక అమ్మవారు నడవడం ప్రారంభించారు. చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి కొల్లూరు ప్రాంతానికి చేరుకున్నారు శంకరాచార్యులు, అలాగే శారదా అమ్మవారు. కొల్లూరుకు చేరుకున్న తర్వాత అమ్మవారి గజ్జల సవ్వడి వినిపించక అప్పటి వరకు గజ్జల సవ్వడితో అమ్మవారు వెనక వస్తున్నారు అన్న విషయాన్ని గమనిస్తూ వచ్చినటువంటి శంకరాచార్యులు ఆ గజ్జల సవ్వడి వినిపించకపోవడంతో కొద్దిసేపు సంశయించిన ఇక లోపల ఉన్నటువంటి ఉత్సుకతను దాచుకోలేక ఒక్కసారిగా వెనక్కి తిరిగారు. అంతే, వెనక వస్తున్నటువంటి అమ్మవారు అక్కడే శిలా విగ్రహంగా మారిపోయారు. దాంతో శంకరాచార్యులు అక్కడికక్కడే ఆత్మార్పణ చేసుకోవడానికి పూనుకోగా అమ్మవారు వద్దు అని వారించి, ఇది నీ నిర్ణయం కాదు, ఇది భగవంతుడి నిర్ణయం, ఇక్కడ కొల్లూరులో మూకాంబికగా నేను వెలియవలసి ఉన్నది, అందువల్లనే ఇక్కడ నేను వెలుస్తూ ఉన్నాను అని చెప్పి ఆత్మార్పణ అనేటటువంటి దీక్షను విరమింపజేసింది. అయితే శంకరాచార్యుడు నేను కేరళ కోసం కదా అమ్మా నిన్ను కోరింది అని అడిగితే, సరే నీ కోరిక ప్రకారమే నేను ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చొట్టానిక్కరలో దర్శనమిస్తాను, ఆ తర్వాతనే కొల్లూరుకు వస్తాను అని చెప్పారు. అందుకనే ఈ రోజుకి మొట్టమొదట చొట్టానిక్కరలో దేవాలయం ఓపెన్ అయిన తర్వాతనే, అక్కడ దర్శనం పూర్తయిన తర్వాతనే కొల్లూరులో మూకాంబికా దేవాలయం తెరుచుకుంటుంది. ఈ విధంగా సరస్వతి అమ్మవారు కూడా ఈ మూర్తిలోనికి వచ్చి కలిసిపోయారు. ఇక ఇద్దరు మూర్తులు ఉన్నటువంటి ఈ క్షేత్రంలోకి అమ్మవారు కూడా వస్తే బాగుంటుంది అని ఆ శంకరాచార్యుల వారు అమ్మవారిని కూడా పిలిచారు. శంకరాచార్యుని యొక్క కోరిక మేరకు భద్రకాళి అమ్మవారు కూడా ఆ విగ్రహంలో వచ్చి లీనమయ్యారు. అందువల్ల తెల్లవారుజామున మహాసరస్వతిగా తెల్లని వస్త్రంతో, మధ్యాహ్న సమయంలో కాషాయ రంగులో మహాలక్ష్మి గాను, సాయంత్రం నీలం రంగుతో మహాకాళిగాను అలంకరించబడి అమ్మవారు దర్శనమిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు స్వయంభూ అని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. ఈ స్వయంభూ అమ్మవారు రాతి రూపంలో రుద్రాక్ష లాంటి ఆకృతిని పోలి ఉంటుంది. దాని పక్కనే ఇంకొక నల్ల రంగు సాలిగ్రామం ఉంటుంది, అది విష్ణువు అని
అయితే మనకు ఎప్పుడు కూడా వీళ్ళిద్దరూ కూడా కనిపించరు. పైన కాంస్యము లేదా పంచలోహంతో చేసినటువంటి అమ్మవారి యొక్క రూపంతో చెక్కబడినటువంటి ఒక రూపుతో దీనిని ఎప్పుడు కప్పి ఉంచుతారనమాట. సో మనం ఇప్పుడు దర్శనం చేసుకునేది ఆ అమ్మవారినే. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నారు కదా స్క్రీన్ మీద అమ్మవారు. అందరూ కూడా అమ్మా నారాయణ, దేవీ నారాయణ, లక్ష్మీ నారాయణ, బద్రీ నారాయణ అంటూ మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని తలుచుకోండి. ఇక మూడవ కథకు వద్దాం. ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ 2 భాగాలుగా ఉంటుంది. మొదటిదేమో ఇప్పుడు మనం చూసినటువంటి చొట్టానిక్కర్ భగవతి ఆలయం. ఇది మొదట మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఉండేటటువంటి టెంపుల్. అయితే ఇంకా కొంచెం కిందికి పోతే మనం మొదట చెప్పుకున్నాం కదా దుష్టాత్మలని, ప్రేతాత్మలని వదలకొట్టేటటువంటి ఆలయము అని. అది కీల్కావు భగవతి అమ్మవారు. ఆ భగవతి అమ్మవారు కింది వైపున ఉంటారన్నమాట. కొద్దిగా ఈ అమ్మవారి దేవాలయానికి కొద్దిగా మెట్లు, ఇప్పుడు నేను ఫోటో చూపిస్తున్నాను కదా, ఈ మెట్లు దిగి కిందికి వెళ్తే అక్కడ కీల్కావు అమ్మవారు ఉంటారు. ఇటువైపుకేమో అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది. ముఖ్యం ఈ కీల్కావు భగవతి భద్రకాళి రూపం అన్నమాట. చాలా ఉగ్ర రూపం, విపరీతమైన ఉగ్రత్వంతో ఉన్నటువంటి అమ్మవారు కీల్కావు భగవతి అమ్మవారు. ఇక్కడనే అనేక రకాలైనటువంటి మానసిక రుగ్మతలు, అదేవిధంగా ప్రేతాత్మలు, వీటన్నిటిని కూడా విడిపించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అమ్మవారు వెలిసిన విధానం గురించి ఒక కథ ఉంది. ఈ అరణ్యానికి దగ్గరలో మంత్రశాస్త్రాన్ని అధ్యయనం చేసేటటువంటి ఒక గురువు ఉన్నాడు. అతని దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు. ఒక మంత్రశాస్త్రానికి సంబంధించినటువంటి ఒక అమ్మవారి మంత్రాలను తన మిత్రునికి ఇచ్చిరమని చెప్పి ఆ శిష్యుణ్ణి పంపించాడు. ఆ శిష్యుడు దానిని తీసుకొని ఒక తెల్లని బట్టలో కట్టుకొని దానిని భుజాన వేసుకొని నెమ్మదిగా వస్తున్నాడు. వచ్చేటప్పటికి సాయంత్రం దాటిపోయింది. దాదాపు రాత్రి 8 గంటల సమయం అయింది. అప్పుడు ఆయన నెమ్మదిగా వస్తుంటే అక్కడ ఒక అందమైన అమ్మాయి దారిలో కనిపించి, నేను కూడా మీతో పాటు ప్రయాణం చేయవచ్చా? రాత్రిపూట నేను ఒక్కదాన్ని వెళ్ళడానికి భయం వేస్తుంది అంటే, సరే దాంతో ఏముంది రా అని చెప్పి నెమ్మదిగా పిలుచుకొని పోసాగాడు. అయితే ఆ అమ్మాయి ఈ దారిలో నెమ్మదిగా అతన్ని కొద్దిగా రెచ్చగొట్టడం, తన వైపుగా లాక్కోవడానికి ప్రయత్నం చేసింది. అయినా అతడు ఎంతో నిగ్రహంతో ఆ అమ్మాయి వైపుకు చూడడం గాని తన దగ్గరకు వెళ్ళడం కానీ చేయలేదు. ఆ అమ్మాయి అతని దగ్గరికి రాబోతే ఆ అమ్మాయి కూడా రాలేకపోయింది. ఇక వాళ్ళ మిత్రుడి దగ్గరికి వెళ్లి, అయ్యా ఇలా గురువు గారు ఈ యొక్క తాళపత్రాల్ని మీకు ఇవ్వమన్నారు అని చెప్పి ఇచ్చాడనమాట. ఇస్తే బయట ఎవరన్నా ఉన్నారా అని వాళ్ళ మిత్రుడు అడిగాడు. ఆయన కూడా ఈ మంత్రశాస్త్రంలో ఉద్దండు అన్నమాట. అంటే బయట ఎవ్వరు లేరు స్వామి, కాకపోతే దారిలో ఒక అమ్మాయి నాతో పాటు భయం వేస్తుంది అంటే నేను కూడా పిలుచుకొచ్చాను నాతో పాటు, ఆ అమ్మాయి మాత్రం బయట ఉంది అని చెప్పాడు. అవునా, ఏది నన్ను ఒక్కసారి చూడని అని చూశాడు. చూసేటప్పటికి అతనికి అర్థమైంది ఆమె అమ్మాయి కాదు యక్షి అని. అప్పుడు నాయన నువ్వు నన్ను పట్టుకొని ఒక్కసారి అమ్మాయిని చూడు అని చెప్పాడు. చూసేటప్పటికి యక్షి రూపం కనిపించి ఒక్కసారిగా భయోత్పాతానికి లోనైపోయాడు. స్వామి ఇప్పుడేంటి పరిస్థితిని, ఏం చేయాలి అంటే, నీకు కొన్ని మంత్రాక్షతలు అదే విధంగా మంత్రించినటువంటి ఒక తువ్వాలు ఇస్తాను, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడికి దగ్గరలో చొట్టానిక్కర అమ్మవారు ఉన్నారు, అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లిపో అని చెప్పాడు. చెప్పేటప్పటికి సరే అని చెప్పి నెమ్మదిగా ఆ మంత్రాక్షతలను ఆ టవల్ ని పెట్టుకొని వచ్చాడు. మరి ఇంతవరకు నన్ను ఏమి చేయకపోవడానికి కారణం ఏం స్వామి అని అడిగితే, ఇదిగో అమ్మవారి మంత్రం ఉన్నటువంటి ఈ తాళపత్రాలు ఉండడం వల్ల ఆ యక్షి నీ దగ్గరికి రాలేకపోయింది అని చెప్పాడు. సరే అని చెప్పి ఇక బయటికి వెళ్లి తనతో పాటు నెమ్మదిగా కొంచెం దూరం నడిచిన తర్వాత, ఇంకేంటి అవి చేతిలో ఏంది, అవన్నీ పడేసేయి, మన ఇద్దరం ఇక్కడ కొంచెంసేపు ఎంజాయ్ చేసి వెళ్దాము అని ఈ బ్రాహ్మణుని రెచ్చగొట్టడం ప్రారంభించింది యక్షి. అప్పటికే యక్షి గురించి తెలిసినటువంటి ఆ బ్రాహ్మణుడు ఆ మంత్రాక్షతల్ని ఆమె మీద చెల్లే లోపల ఆమెకు యథార్థ రూపం వచ్చేసి ఇక తెలిసిపోయింది అని ఆ బ్రాహ్మణుని వెంబడి పడ్డం ప్రారంభించింది. ఆ బ్రాహ్మణుడు తన కాలికి ఎంత బలం వీలైతే ఉందో ఆ బలాన్నంతా ఉపయోగించి పరిగెత్తడం మొదలుపెట్టాడు. పిక్క బలం అంటారు కదా, ఆ పిక్క బలాన్ని అంతా ఉపయోగించి పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఎంత దూరం పరిగెత్తినా అది వెనకే రావడం. అప్పుడు గురువు చెప్పిన మాట గుర్తుకొచ్చింది. తనకు ఇచ్చినటువంటి ఆ బట్టను గిరగిరా తిప్పమన్నాడు యక్షి దగ్గరకు వచ్చేటప్పుడు. ఆ యక్షి దగ్గరకు రావడం, తువ్వాల్ని గిరగిరా తిప్పడంతో యక్షి యొక్క వేగం తగ్గిపోయి నిలబడిపోయేది. మళ్ళీ అది వేగం పుంజుకొని వచ్చే లోపల ఇతను చాలా దూరం వచ్చేశాడు. అలా పరిగెత్తుతూ వచ్చేసి చొట్టానిక్కర ఆలయం, అమ్మవారి యొక్క ఆలయం దగ్గరికి చేరుకున్నాడు. కానీ అతని యొక్క కాలుని ఆ యక్షి పట్టుకుంది. అయితే అతని అదృష్టం ఏంటంటే, అతని యొక్క చెయ్యి అమ్మవారి ఆలయం గడప మీద ఉంది, అతని యొక్క కాలేమో యక్షి చేతిలో ఉంది. వెంటనే అమ్మవారు భద్రకాళి రూపంలో ప్రత్యక్షమై ఆ యక్షిని చంపేసి, ఆ యక్షిని చంపిన రక్తంని అక్కడ ఉన్న మడుగులో కడిగింది. దాన్నే రక్తకులం లేదా యక్షికులం అని పిలుస్తారు. ఇదే ఆ యక్షికులం, ఇప్పుడు ఫోటోలో కనిపిస్తున్నది ఆ యక్షికులం. ఆ తర్వాత అమ్మవారు ఇక్కడ కొలువైపోయారనమాట. ఇక్కడ కీల్కావు భగవతి అమ్మ